సౌత్ ఇండియాని మోసం చేస్తున్నారా? యెస్, మీరు విన్నది నిజమే. ఇప్పుడు ఇండియా మొత్తం ఒకటే హాట్ టాపిక్. అదే డీలిమిటేషన్. డీలిమిటేషన్ అంటే ఏంటి అని మీకు కొందరికి డౌట్ రావచ్చు. సింపుల్ గా చెప్తాను. ఇండియాలో ఇప్పుడున్న లోక్సభ సీట్స్ ని ఇంక్రీజ్ చేయడం అంటే పెంచడం. సో మీకు కొందరికి డౌట్ రావచ్చు. లోక్సభ సీట్స్ పెంచితే మన సౌత్ వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు. ఈ విషయం గురించి ప్రతి సాధారణ వ్యక్తికి కూడా తెలియాలి. సింపుల్ గా అండర్స్టాండింగ్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీని గురించి మీకు అర్థం కావాలంటే ముందు మీకు కొంచెం హిస్టరీ తెలియాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే అప్పట్లో మన దేశ జనాభా పెరుగుతుందని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది. ఈ జనాభాని ఎలాగైనా తగ్గియాలని చెప్పేసి ఇంటికి 2 పిల్లల్ని మాత్రమే కనాలి అని చెప్పింది. ఇదే అన్ని స్టేట్స్ గవర్నమెంట్ కి కూడా అమలు పరచాలని చెప్పింది. ఎస్, దాన్ని అమలు పరిచారు. కానీ దాన్ని పర్ఫెక్ట్ గా అమలు పరిచింది కేవలం సౌత్ రాష్ట్రాలు. అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలా అన్ని సౌత్ ఇండియా రాష్ట్రాలు పర్ఫెక్ట్ గా అమలు పరిచాయి. కానీ నార్త్లో స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని లెక్క చేయలేదు. సో విచ్చలవిడిగా పాపులేషన్ పెరిగిపోయింది నార్త్లో. ఇక్కడ మీరు అనొచ్చు, బ్రో వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ జనాభా పెరిగింది, మనకేంటి నష్టం అని. ఇక్కడే వచ్చింది పెద్ద ట్విస్ట్. అదే డీలిమిటేషన్. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు లోక్సభ సీట్స్ పెంచాలి అని చెప్పాను కదా. అయితే ఆ లోక్సభ సీట్స్ ఎలా పెంచుతారంటే జనాభా బట్టి. సో ఇక్కడే మీకు మొత్తం అర్థమైపోయి ఉంటుంది. మన సౌత్ స్టేట్స్ పాపులేషన్ని కంట్రోల్ చేయాలి, డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ ఇప్పుడు ఢిల్లీ చెప్పేది ఏంటి అంటే మీరు తక్కువ పాపులేషన్ ఉన్నందువల్ల పొలిటికల్ పవర్ కూడా తగ్గుతుంది. అంటే లోక్సభ సీట్స్ నార్త్ కంటే సౌత్లో చాలా తక్కువగా వస్తాయి. ఇది జస్టిసా లేకపోతే పొలిటికల్ చీటింగా? ఇది చిన్న ఇష్యూ అయితే కాదు. టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ ఆఫ్ ది డేంజరస్ ఇష్యూ. ఇలా పాపులేషన్ ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ ని అమలుపరిచి మన లోక్సభ సీట్స్ ని పెంచాలి అంటే మన సౌత్ సీఎంస్ అయితే ఒప్పుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి స్టాండ్ కూడా ఇంతవరకు రాలేదు. సో ఈ రకంగా డీలిమిటేషన్ చేయడం వల్ల పాపులేషన్ ఎక్కువగా ఉన్న స్టేట్స్ కి ఎంపీస్ ఎక్కువగా ఉంటారు, అండ్ పాపులేషన్ తక్కువగా ఉన్న స్టేట్స్ కి ఎంపీస్ తక్కువగా ఉంటారు. సౌత్ ఇండియా పాపులేషన్ ని కంట్రోల్ చేయడమే సౌత్ ఇండియా ఒక తప్ప. ఇలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది అని తెలిస్తే ఇలా చేసేవారే కాదు. సో బేసికల్ ఇక్కడ రూల్స్ పాటించడం వాళ్ళకి పనిష్మెంట్ అవుతుంది. సౌత్ స్టేట్స్ ఎకానమీకి హ్యూజ్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది, ట్యాక్స్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. బట్ రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది. అంటే మనీ సౌత్ నుండి, పవర్ మాత్రం నార్త్ నుండా. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై పీపుల్ ఆర్ కాలింగ్ ఇట్ ఈస్ సైలెంట్ పొలిటికల్ పవర్ షిఫ్ట్. ఒక సినారియో ఆలోచించండి. మీరు హార్డ్ వర్క్ చేస్తారు, రూల్స్ పాటిస్తారు, కంట్రీకి కాంట్రిబ్యూట్ చేస్తారు, కానీ ఫైనల్ గా పవర్ మాత్రం వేరే వాళ్ళకి వెళ్తుంది. ఎవరికైనా కోపం వస్తుంది. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ సౌత్ ఇండియా ఈస్ ఫీలింగ్ రైట్ నౌ. నా సింపుల్ క్వశ్చన్ ఏంటి అంటే ఈజ్ ఇట్ ఫేర్ టు సౌత్ ఇండియా ఆర్ నాట్? ఓకే, ఇప్పుడు మన దేశ ప్రధాని మోదీ గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఈ డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియాకి ఎటువంటి నష్టం జరగదని, ఎటువంటి డిస్క్రిమినేషన్ జరగదని, ఇది 100% గ్యారంటీ అని ప్రభుత్వం వాదిస్తుంది. మోదీ గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఒకసారి ఆయనే స్వయంగా చెప్పింది వినండి, ప్లే చేస్తాను. दक्षिण हो, उत्तर हो, पूर्व हो, पश्चिम हो, छोटे राज्य हो, बड़े राज्य हो, मैं आज एक जिम्मेवारी से कहना चाहता हूं कि निर्णय प्रक्रिया किसी के साथ भी भेदभाव नहीं करेगी. సో ఇది అన్నమాట. నా సింపుల్ క్వశ్చన్ ఏంటి అంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు. ఓకే, నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు సౌత్ కి నార్త్ కి డిస్క్రిమినేషన్ చూపించారు అనుకోండి ఒకసారి. కానీ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకో ప్రభుత్వం వస్తుంది అనుకోండి. నేను సర్టెన్ ఈ ప్రభుత్వమే వస్తుందని చెప్పట్లేదు, ఏదో ఒక ప్రభుత్వం వస్తుంది అనుకోండి. సో అప్పుడు ఈ డీలిమిటేషన్ ని యూజ్ చేసుకొని ఆ ప్రభుత్వం
డిస్క్రిమినేషన్ చేసే అవకాశం ఉంది. మన ఇండియాలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ పార్టీ రూలింగ్ లోకి వస్తుందని ఎవ్వరు కూడా చెప్పలేము. సో ప్రతిసారి ప్రజలు కరెక్ట్ అయిన వ్యక్తినే ఎంపిక చేసుకుంటారని గ్యారంటీ లేదు. నేను ఇక్కడ ఎటువంటి ఏ పార్టీకి సపోర్టర్ని కాదు. ఇది ప్రతి సామాన్యునికి తెలియాలి. నా క్వశ్చన్ సింపుల్ గా అర్థమైనట్టుంది. సో ఇదే నా క్వశ్చన్. ఈ డీలిమిటేషన్ వల్ల ఇప్పుడున్న ప్రభుత్వం కాకపోతే ఫ్యూచర్ లో వచ్చే ప్రభుత్వం మిస్యూజ్ చేస్తుందేమో చెప్పలేం కదా. సో దీన్ని కూడా ఆలోచించి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే బాగుండు. ఇటువంటి విషయాలని వీలైనంత తొందరగా స్ప్రెడ్ చేయండి. తర్వాత బాధపడితే చేసేది ఏముండదు. సో ఇది విషయం. మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎటువంటి పార్టీ సపోర్టర్ని కాదు. సో ఇది గుర్తుపెట్టుకొని సోది లేకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.